నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి మనకు 10,351 పోస్టులు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని నేను ఎస్టర్డే నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ విజయనగరం, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వాటి మీద వీడియోస్ చేశాను. సో అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కింద కామెంట్ సెక్షన్లో ఆ యొక్క వీడియోస్ చూడండి. సో ఈ యొక్క వీడియోలో మీకు శ్రీకాకుళానికి సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి ప్రభుత్వానికి నివేదిక పంపించారు అనే విషయాన్ని పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్, మనకు 2017 అక్టోబర్ నాటికి అయితే 528 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 2018 అక్టోబర్ నాటికి 602 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఖాళీలను మనకు ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సీలో భర్తీ చేయాలని చెప్పి మనకు నివేదిక అయితే పంపించారు. సో ఇప్పుడు మీకు ఆ యొక్క పోస్టుల్లో ఎన్నెన్ని ఎడ్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి, పీఈటీకి సంబంధించి ఉన్నాయని చెప్పి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో యాస్టీజ్గా ఇదే సమాచారం ఉండొచ్చు, లేదంటే చిన్నపాటి మార్పులు అయితే జరగవచ్చు. ఎందుకంటే మనకు డిఓ గారు అయితే ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయాలి ఈ యొక్క డిఎస్సీలో అని చెప్పి పంపించడం అయితే జరిగింది. సో ఈ యొక్క సమాచారం మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉంటే ఈ యొక్క సమాచారం దృష్టిలో ఉంచుకొని తమ యొక్క డిఎస్సీ ప్రిపరేషన్కి బాగా వినియోగించుకోగలుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇవి నలుగురికి రీచ్ అవుతాయి. సో తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి, భాషా పండితులు, పీఈటీ తదితర పోస్టులకు సంబంధించి తాజాగా 602 పోస్టులు ఖాళీలో వివరాలు అయితే అందించారు. దీని ప్రకారం 395 ఎడ్జిటి, 157 స్కూల్ అసిస్టెంట్లు, 44 భాషా పండితులు, 6 పీఈటీ పోస్టులు ఖాళీ ఉన్నట్లయితే సమాచారం అయితే ఉంది. 2017 అక్టోబర్ నాటికి అయితే మనకు కేవలం 528 ఖాళీలు మాత్రమే ఉన్నట్లుగా అప్పుడు పంపించారనమాట. సో ఇప్పుడు మాత్రం మనకు 2018 అక్టోబర్కి అయితే 602 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట, ఓకేనా. సో మనం కేటగిరీస్ వైజ్గా చూద్దాం. మనం 2018 అక్టోబర్ నాటికి ఏవైతే ఖాళీ ఉన్నాయో సో అవన్నీ మనం కేటగిరీ వైజ్గా చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మనకు తెలుగుకి 20 పోస్టులు ఉన్నాయి, హిందీకి 12, ఆంగ్లంకి 3 ఉన్నాయి, గణితం 13, భౌతిక శాస్త్రం 15, జీవశాస్త్రం 7, సాంఘిక శాస్త్రం 38, పీడీ పోస్టులు మనకు 22, పీఈటీలు 4 అయితే ఉన్నాయి, ఓకేనా. తర్వాత ఒడియా మాధ్యమం చూసినట్లయితే ఒడియాలో మనకు 3 ఉన్నాయి, గణితం 7, భౌతిక శాస్త్రం 6, జీవశాస్త్రం 8, సాంఘిక శాస్త్రం 3, పీఈటీలు 2 ఉన్నాయి. భాషా పండితులు పరిశీలిద్దాం. సో తెలుగుకు సంబంధించి 30, హిందీ 4, ఒడియా 10, ఎడ్జిటి తెలుగుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సో వీరందరూ కూడా 351 పోస్టులకు అయితే పోటీ పడాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఎడ్జిటి, ఒడియాకి సంబంధించి సో 44 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ యొక్క 2014 నుంచి 2018 వరకు మనకు అక్టోబర్ వరకు 602 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 602 ఖాళీలకు మనం ప్రిపరేషన్ అయితే బాగా అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అంత సమాచారం కూడా అందించడం అయితే జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మీరు బాగా ప్రిపరేషన్ అవుతారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.